నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. అంతర్ జిల్లాల సీనియర్ ఉమెన్ ఫుట్బాల్ పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ మాతృమూర్తి రాజేశ్వరి వర్మ క్రీడల వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వెల్లడి. ఒంగోలులోని తాతా లక్ష్మీ ప్రసాద్ కళ్యాణ మండపంలో ఘనంగా ధ్యాన దసరా ఉత్సవాలు. మనసును అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం ఒక్కటే మార్గమన్న ఒంగోలు డిఆర్ఓ నరసింగారావు. శరణ్ నవరాత్రుల సందర్భంగా పలు ఆలయాలను సందర్శించుకున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు. క్రీడల వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడమే కాకుండా క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు కూడా ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ త్రివిక్రమ వర్మ తల్లి డాక్టర్ రాజేశ్వరి వర్మ అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆమె సూచించారు. ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల సీనియర్ ఉమెన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను జిల్లా ఎస్పీ తల్లి రాజేశ్వరి సతీమణి సువర్ణవర్మ ప్రారంభించారు. ముందుగా క్రీడాకారిణుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. క్రీడల ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన పివి సింధు, సాక్షి మాలిక్లను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ ఈ సుప్రజ, ఏపీ ఉమెన్ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ఏ నవీద్, కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, ప్రకాశం జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు యు పోలయ్య, సైకిల్ పోలో అధ్యక్షుడు రామకృష్ణారావు, టెన్నికాయిడ్ కార్యదర్శి కె బాపూజీ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి వై సీనయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలలో విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల మహిళా ఫుట్బాల్ జట్లు పాల్గొన్నారు. రవి గారు ప్రకాశం జిల్లా ఉమెన్స్ ఫుట్బాల్ ఎంటైర్ స్టేట్ మేడం గారు లోపలికి వెళ్ళి కూర్చున్నాం. చూస్తుంటేనే ఆనందంగా ఉంది. ఇక మీరు ఆడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో చూడాలి. రాజేంద్రన్ సార్ చెప్పినట్టు, నాకు అందరు సార్లు చెప్పినట్టు చదువు ఒకటే ఇంపార్టెంట్. ఇవి కూడా ఇలా ఇలాగ అందరూ వస్తున్నారా? అవుట్ సైడ్ ఎన్నో మంది గర్ల్స్ ఉన్నారు, అందరికీ ఛాన్స్ లేదు. పార్టిసిపేట్ చేసి ఇంత దూరం వచ్చిన మీకే ఇంత ఛాన్స్ వచ్చింది అంటే అర్థమేమి? చాలా బాగా రావాలి, ఇంపార్టెన్స్ తీసుకోవాలా. గేమ్స్ అంటే కూడా ఇంపార్టెన్స్ తీసుకోవాలా. మీరు తీసుకున్నారు, చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యూ. ఏ టీమ్ విన్ అవుతుందో చూస్తుంటాం. నా ఆశ అందరి టీం విన్ కావాలని, బట్ చూస్తాం. అందరికి వచ్చిన అందరికి నమస్కారం అండి. మన పోలీస్ స్టాఫ్ కి, మన సెక్రటరీస్ కి అండ్ చిల్డ్రన్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వెల్కమ్ అమ్మా. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. సార్ చెప్పినట్టు చదువుతో పాటు గేమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మీరంతా బాగా ఫిట్ గా ఉన్నారు అండ్ అది మీకు నిజంగానే హెల్తీగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఒంగోలులో ఈ యొక్క క్రీడలు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చిన తర్వాత దీనికి ప్రోత్సహించినటువంటి ఎస్పీ గారికి, మా యొక్క క్రీడా ఉమెన్ అసోసియేషన్ తరఫున, ఉమెన్ ఫుట్బాల్ అసోసియేషన్ తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా మన యొక్క రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి, ఎందుకంటే అట్లా ఉంటేనే మా ప్రకాశం జిల్లా మా అమ్మ గాని మా మేడం గారు కానీ సంతోషపడతారు. చూడండి, మేము చదువుతుంటే మా రాజేంద్ర ఇట్లా చదువుతున్నారని అమ్మ మేడం గారు బాగా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేము ఆ విధంగా మా సార్ వాళ్ళు మా విధంగా అట్లా చెబుతారు. అందుకని ప్రతి ఒక్కరు క్రీడాకారులు, మీరు సెక్రటరీస్ కూడా మీరు వినాలి. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా. ఉమెన్ ఫుట్బాల్ అంటేనే చాలా సెన్సిటివ్. టోర్నమెంట్ ఛాంపియన్షిప్ మన ప్రకాశం జిల్లాలో జరగటానికి ఎంతో జరగటం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాకల తీరం అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలియజేశారు. పాకలలో పర్యటించిన సుజాత శర్మ అధికారులకు పలు సూచనలు చేశారు. పాకల తీర ప్రాంతంలో క్యాంటీన్, ఇతర సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని అన్నారు.
పాకల తీరంలోని నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించారు. తీరంలో చెత్తాచెదారం ఉండడం పట్ల సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అలాగే తుఫాన్ షెల్టర్ను కూడా కలెక్టర్ పరిశీలించారు. పాకల తీరానికి వచ్చే సందర్శకుల కోసం మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డిపిఓ ప్రసాద్, ఆర్డీఓలు కమ్మ శ్రీనివాసరావు, మల్లికార్జున, అధికారులు చంద్రశేఖర్, ఎం వెంకటేశ్వర్లు, త్రిమూర్తి నాయుడు, తహసీల్దార్ దావుద్ హుస్సేన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి అమ్మవారి ఆలయాలను సందర్శించారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కొత్తపట్నం బస్టాండ్లోని రాజరాజేశ్వరి ఆలయం, బీవీఎస్ థియేటర్ వద్ద ఉన్న మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం, రంగారాయుడు చెరువు వద్ద ఉన్న కామాక్షి అమ్మవారి ఆలయం, పశుపతీశ్వర దేవస్థానంలోని భువనేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన మాగుంటకు ఆలయ నిర్వాహకులు అమ్మవారి శేషవస్త్రాలతో సత్కరించారు.
ఇంటిల్లపాది ఆనందంగా కూడా పట్టణాల్లో ఉన్నవాళ్ళు గ్రామాలకు కూడా వచ్చి దసరా పండుగని గ్రామస్తులు అందరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగది. నవరాత్రి ఉత్సవాలు అనేది కూడా ప్రత్యేకంగా జరుపుకుంటుంటాం అమ్మనికి. ఆ అమ్మని అవతారాలన్నీ కూడా నవరాత్రి సందర్భంగా కూడా ప్రతిరోజు ఒక అలంకారం కూడా చేసుకుంటూ అన్ని దేవాలయాల్లో ఈరోజు ఒంగోలు పట్టణంలో చూస్తున్నాం. భక్తులందరూ కూడా అమ్మని దేవాలయాల్లోనూ శివాలయాల్లో కూడా ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేసుకుంటూ అలంకారాలనంటే చక్కగా చేసుకుంటూ సాయంత్రం పూట భజన కార్యక్రమాలు ఆనందంగా గడిపే కార్యక్రమాలు కూడా మనం ఈరోజు ఒంగోలు పట్టణంలో చూస్తున్నాం. దసరా పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా ముందుగా కూడా చెప్తున్నాను. నేను విజయదశమి పండుగ అనేది 11వ తారీఖు. ఆ రోజు ఇంటిల్లపాది అందరం కూడా మనం సంతోషంగా జరుపుకోవాల్సిన రోజది. మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏమిటంటే ఆ అమ్మని ఆశీస్సులు అనే దానికి ప్రతి ఒక్కరూ నిత్యం కూడా ప్రార్థన చేయండి. మీ ఇంటిల్లపాది సుఖ సౌకర్యాలతో కూడా అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కూడా ప్రసాదించమని ఆ అమ్మని కూడా మనసారా కూడా కోరుకోమని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. మరొకసారి మీకు అందరికీ అన్ని వృత్తుల్లో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైనదని, అటువంటి వృత్తిని నిబద్ధతతో నిర్వర్తించి ఉత్తమ విద్యార్థులను తయారు చేయాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడిపై ఉందని జిల్లా విద్యాశాఖ అధికారి సుప్రకాష్ అన్నారు. బీటీఏ నిర్వహించిన రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేద్కర్ భవనంలో నిర్వహించిన ఈ సదస్సులో పలువురు దళిత మేధావులు పాల్గొని వివిధ అంశాలపై శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమానికి బీటీఏ రాష్ట్ర అధ్యక్షులు పర్రె వెంకట్రావు అధ్యక్షత వహించారు. అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల కొనసాగింపు కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు, బీటీఏ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ బాబు, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీపతి రాముడు తదితరులు పాల్గొన్నారు. ఇది మన వృత్తి. మనం తప్పితే పాఠశాలని బాగు చేసేవాడు వేరొకరు లేరు. ఉపాధ్యాయులే దీని విధి విధానాన్ని నిర్వహించేవాళ్ళనే భావంతో, అంకిత భావంతో పనిచేయాలి. ఈ శిక్షణ తరగతుల్లో కూడా మీకు ఉదయం నుంచి చెప్పే ఉంటారు. ప్రతి ఉపాధ్యాయుడు పాఠశాలలో శక్తిగా మారి ప్రతి విద్యార్థిని పాఠశాలలో చేరిన ప్రతి విద్యార్థి కూడా వేస్ట్ మెటీరియల్ కాకుండా అనాథులు కాకుండా విద్య లేకుండా బయటికి పోకుండా ఉండే విధంగా సఫలీకృతం చేసి జ్ఞానవంతులు చేసి పంపించాలని మీ ఉపాధ్యాయులందరినీ కోరుతున్నాను. అదేవిధంగా మీ యొక్క బీటీఏ అసోసియేషన్ తరఫున ఏ సమస్యలు ఉన్నప్పటికీ నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాను వెంటనే. అదేవిధంగా ఉపాధ్యాయులప్పుడు ప్రమోషన్స్ కూడా ఈ వీక్ లో మీ అందరికీ ఈ జిల్లాలో ఇవ్వబడుతున్నాను. స్కూల్ అసిస్టెంట్స్ కూడా కుటుంబాన్ని నిలబెట్టి మీ అందరికీ మీరందరూ కూడా మీ వల్ల రోజు టీచర్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిలబడ్డది, అంటే తెలంగాణ రాష్ట్రంలో నిలబడ్డది. కాబట్టి మీకంతా ఎంతో బాధ్యత నిర్వహించాల్సింది. మిత్రులారా, ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు చేస్తారని చెప్పి రమణయ్య యూనియన్ స్టార్ట్ చేశారు బీటీఏ. బీటీఏ అనేటటువంటి వాడు అంబేద్కర్ భవన్లో జరుపుకున్న సంతోషం. కానీ ఆ రోజు బీటీఏ అసోసియేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే లాడ్జ్లో ఒక కాన్ఫరెన్స్ హాల్లో ఈ అసోసియేషన్ ఉండేది. హ్యాపీ ఏంటంటే దీనిలో 15 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఎలా పడిపోయింది. ఇంతగా అవుతుందని చెప్పి నేను ఆ రోజే చెప్పాను. ఏదో ఒక రోజు బీటీఏ అసోసియేషన్ ని రాష్ట్రం మొత్తానికి మోడల్ గా నిలుస్తుందని చెప్పి 15 సంవత్సరాలలో ఇంత వచ్చిందంటే ఇక రాబోయేటటువంటి కాలం ఉపాధ్యాయ ఉద్యోగుల హక్కులే మా ఉపాధ్యాయుల హక్కులే కాకుండా సామాజిక బాధ్యత కూడా మా పైనుందని బహుజన్ టీచర్స్ అసోసియేషన్ శిక్షణా తరగతుల్లో సామాజిక అంశాలైనటువంటి సామాజిక సంస్కర్తలైనటువంటి మా పూర్వీకులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ్ బుద్ధుడి యొక్క
స్ఫూర్తితో సమాజం పైన ఇంకా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ఒంగోలులో ఏర్పాటు చేయటం అనేది మేము చాలా సంతోషిస్తున్నాము. బహుజన టీచర్స్ అసోసియేషన్ బహుజన ఉపాధ్యాయుల హక్కులతో పాటు వారి బాధ్యతలను కూడా గుర్తెరిగి బహుజన విద్యార్థులకి ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వారి చేత మరి శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అంబేద్కర్ యొక్క ఐడియాలజీని మర్చిపోతున్నటువంటి నేటి భావితరానికి మరి వీటిని తీసుకెళ్తానికి మరి అంబేద్కర్ చేసినటువంటి ఈ ఫలాలు ఎవరైతే అందుకుంటున్నారో వారు తన జాతికి సేవా కార్యక్రమాలు చేయడానికి వాళ్ళల్లో మంచి ఉత్తేజాన్ని కలిగించడానికి ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ సమాజానికి మార్గదర్శకులు నిర్దేశకులు దిశ నిర్దేశించేది ఉపాధ్యాయులు కాబట్టి ఆ వైపు విద్యార్థులని ఉన్ముఖీకరణ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా శిక్షణా తరగతుల్లో మేము సాధ్యంత వరకు ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఆ వైపు ప్రయాణించాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈ శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగింది. శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా మంగమూరు రోడ్లోని శ్రీ గాయత్రి మందిరంలో సీనియర్ సంగీత విద్వాంసులు గాలిబ్ సాహెబ్ నిర్వహించిన శాస్త్రీయ సంగీత విభావరి ఆకట్టుకుంది. త్యాగరాజస్వామి, అన్నమయ్య, రామదాసు కీర్తనలు అలవోకగా ఆలపించి ప్రేక్షకుల అభినందనలను గాలిబ్ సాహెబ్ అందుకున్నారు. ఒంగోలుకు చెందిన ప్రముఖ నాట్యకారిణి దుర్గా వినూత్నను ది సొసైటీ ఆఫ్ ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ రీసెర్చ్ సంస్థ వారు నవ్యాంధ్ర నాట్య మయూరి అవార్డు ప్రదానం చేసి సత్కరించారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ చేతుల మీదుగా దుర్గా వినూత్నకు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు చిరంజీవి దుర్గా వినూత్నను అభినందించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8వ తేదీన జాతీయ రహదారిని దిగ్బంధించనున్నట్లు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలిపారు. కావున అగ్రిగోల్డ్ బాధితులందరూ ఉదయం 10 గంటలకు సౌత్ బైపాస్లోని సంఘమిత్ర ఆసుపత్రి వద్దకు తరలి రావాలని పిలుపునిచ్చారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ నరసింహారావు విజ్ఞప్తి చేశారు. వివిధ పథకాలకు సంబంధించిన అవగాహన కల్పించారు. ఈ పథకాలన్నింటికీ ఆధార్ సీడింగ్ చేసి విరివిగా రుణాలు ఇవ్వడం జరిగిందని నరసింహారావు చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి ముద్రా పథకం, అటల్ పెన్షన్ యోజన పథకాల ద్వారా రుణాలిచ్చామని చెప్పారు. ఎటువంటి షూరిటీ లేకుండా ఈ పథకాల ద్వారా లబ్ధి పొందవచ్చని అన్నారు. వివిధ బ్యాంకు అధికారులు మొహంతి, రామసుబ్బారావు, తిరుపతి రెడ్డి, భాస్కర్రావు, సుబ్బారావు, ప్రసాద్, డిక్కీ ప్రతినిధి భక్తవత్సలం, ముద్రా పథకం కోఆర్డినేటర్ రాఘవులు, బీజేపీ నాయకులు బత్తిన నరసింహారావు, దారా సాంబయ్య తదితరులు ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో భాగంగా ఇప్పుడు నేను చెప్పిన JAM, జే అంటే జన్ధన్ అకౌంట్. ఎవరైతే ఖాతాదారు బ్యాంక్ అకౌంట్ ఉన్నాయో వారు బ్యాంకు విధిగా 5 లక్షల పై నుంచి 10 లక్షల వరకు ఇచ్చే రుణాలకి తరుణ్ కింద ఎలాంటి సెక్యూరిటీ లేకుండా సీనియర్ కింద ఇచ్చేటట్టు ముద్రా యోజన పథకాన్ని దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ స్కీమ్లో ప్రకాశం జిల్లాలో సుమారు 26,900 మందికి వివిధ బ్యాంకుల ద్వారా
కూడా ఆ స్కీమ్ కింద జూన్ వరకు రుణాలు ఇవ్వడం జరిగింది. సుమారు 213 కోట్ల రూపాయలు రుణాలు ఇస్తున్నారు. ఈ స్కీమ్స్ అన్ని కూడా ఒక రోజు ఆగిపోయి కంటిన్యూగా జరిగి దాని తర్వాత పోయిన సంవత్సరం ఆగస్టులో ప్రధానమంత్రి గారు ప్రతి కమర్షియల్ బ్యాంక్స్ కూడా ఒక ఎస్సీ ఎస్టీ కానీ మరియు ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ని డెవలప్మెంట్ చేయడానికి స్టాండప్ ఇండియా పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో 10 లక్షల పై నుంచి 1 కోటి రూపాయల వరకు కూడా రుణాలు సెక్యూరిటీ లేకుండా ఇచ్చేటట్టు స్కీమ్ని మార్కెషన్ వేయడం జరిగింది. దాంట్లో కూడా ఇవాళ ప్రకాశం జిల్లాలో ఆ యొక్క ముద్ర ఇది స్టాండప్ ఇండియా వెబ్సైట్లో మెంబర్స్కి రుణాలు ఇచ్చారు. ఇంకొక 6-7 అప్లికేషన్స్ ఉన్నాయి. అందులో 4 వరకు ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు కన్సిడర్ చేశారు. మిగతా అటల్ పెన్షన్ యోజన 40 రూపాయలు కట్టించకపోతే 60 ఏళ్ళు వచ్చిన తర్వాత 1000 రూపాయల పెన్షన్ వచ్చే స్కీమ్ చాలా మంచి స్కీమ్. అది తమలందరూ బాగా చనిపోయిన తర్వాత వారి కుటుంబానికి 1,70,000 రూపాయలు తమ బాధ్యత కూడా వస్తుంది. దాని గురించి విషయం తెలియదు. మేము నిజంగా కట్టుకుంటూ వస్తే చివరికి అందిస్తున్నట్టు కూడా చాలా మంది ఉపయోగించుకోలేకపోతున్నారు. అవన్నీ కూడా మేము గ్రామానికి వెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే ముద్రాశ్రీ చిరు వ్యాపారస్తులు వృత్తి పనులు చేసుకున్న వాళ్ళ కోసం చెప్పి ఈ ముద్రాశ్రీ పెట్టడం జరిగింది. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు తపాలా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ టీఏవి శర్మ సత్య న్యూస్ కి తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ అంశాలలో విద్యార్థులకు పోటీలు, సమావేశాలు, స్టాంప్స్ ఎగ్జిబిషన్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో వినియోగదారులు అధిక సంఖ్యలో పాల్గొవాలని టీఏవి శర్మ విజ్ఞప్తి చేశారు. 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు తపాలా శాఖ వారోత్సవాలను జరుపుకుంటుంది. ఈ వారోత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాం. పోస్ట్ ఫోరం మీటింగ్స్, ఫిలటలీకి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్స్, స్కూల్ చిల్డ్రన్స్ని పోస్ట్ ఆఫీసుకు తీసుకొని వచ్చి వారికి తపాలా శాఖలో జరిగేటువంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం, అంతేకాకుండా విద్యార్థులకు విద్యార్థినులకు లెటర్ రైటింగ్ కాంపిటీషన్స్ని కండక్ట్ చేయడం, తరువాత కనిగిరి ప్రాంతంలో గ్రామీణ తపాలా జీవిత బీమాపై అవగాహన కలిగించడానికి సైకిల్ ర్యాలీలు నిర్వహించడం, సంపూర్ణ తపాలా జీవిత బీమా గ్రామాలుగా ఎంపిక చేసుకున్నటువంటి గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి తపాలా శాఖ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలపై అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలకి మేము శ్రీకారం చుట్టడం జరుగుతోంది. 14వ తేదీన తపాలా శాఖకు సంబంధించినటువంటి మహా మెగా మేళా ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లెవెల్లో ఇన్సూరెన్స్పై మేము నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంలో తపాలా శాఖ ఇన్సూరెన్స్కు సంబంధించి మా ఖాతాదారులందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రజలందరి దగ్గరికి ఇన్సూరెన్స్పై ప్రకాశం జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు హైదరీ క్లబ్, సివిఎన్ రీడింగ్ రూమ్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ఉత్సాహంగా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన క్రీడాకారులు అద్భుత ఆట తీరును ప్రదర్శిస్తున్నారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు వి రమేష్ బాబు, ఆర్ఐఓ హర్నాథ్ బాబు పోటీలను పర్యవేక్షణ చేస్తున్నారు. రెసిడెన్స్ పవిత్ర జూనియర్ కాలేజీ మంగమూరు మన విఐపి రోడ్లో ఉన్న కాలేజీలో రెసిడెన్స్ ఏర్పాటు చేశాము. బాయ్స్కి ఏమో అంజూ రోడ్లో ఉన్న ఏకేవికే జూనియర్ కాలేజీ రెసిడెన్స్ ఏర్పాటు చేశాము. ఇవి రేపటితో ఈ పోటీలు ముగుస్తాయి. ఇప్పటికీ మన అనంతపురం జిల్లా, కృష్ణా జిల్లా, విశాఖపట్నం, ప్రకాశం ఈ జట్లు క్వార్టర్ ఫైనల్స్ ప్రవేశించాయి. ఈరోజు క్వార్టర్ ఫైనల్స్, మధ్యాహ్నం సెమీఫైనల్స్, రేపు ఉదయం ఫైనల్ జరుగుతాయి. అట్లనే బాలికలకేమో హైదరీ క్లబ్, మన బాలులకేమో హైదరీ క్లబ్లోను, బాలికలకేమో సివిఎన్ రీడింగ్లోనూ పోటీలు జరుగుతున్నాయి. వీటికి మన ఆంధ్ర షటిల్ బ్యాడ్మింటన్ రెఫరీ బోర్డ్స్ వాళ్ళ అఫీషియల్స్ ఇది నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో మనకి దాదాపు స్టేట్ ఆడడం జరిగింది. అదే ఇప్పుడు మన జరిగిన మా ఇంటర్ కాలేజ్ గేమ్స్ డిస్ట్రిక్ట్స్లో కూడా నాకు 3rd ప్లేస్ వచ్చింది. తర్వాత నిన్న ఇక్కడ టీమ్ ఈవెంట్లో కూడా 3rd ప్లేస్. డిస్ట్రిక్ట్ ప్లేయర్ చిత్తూరు అండర్ 17 విన్నర్.
2.5 years. ఎలా ఉంది ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది సార్. రెండు నేషనల్స్ ఆడాను. ఒకటి రీసెంట్గా తిరుపతి అండర్-17-19, ఒకటి ఢిల్లీ అండర్-17-19, ఇంకా ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి. ఆటో వాలాలంటే అందరికీ చిన్న చూపు. స్పీడ్గా వెళతారని, ఎక్కడ పడితే అక్కడ ఆపి ట్రాఫిక్కి అంతరాయం కల్పిస్తారని. కానీ ఆటో డ్రైవర్లలో నిదానంగా వెళ్లేవారు, నిజాయితీగా ఉండేవాళ్లు ఉన్నారనే సత్యం ఈ వార్త మీకు తెలియజేస్తుంది. గురువారం రాత్రి ఒంగోలు రైల్వే స్టేషన్ వద్ద కందుకూరి లక్ష్మీప్రియ ఆటోలో ఎక్కి ఇంటి దగ్గర దిగినప్పుడు బ్యాగు మర్చిపోయి దిగింది. అందులో 20 సవర్ల బంగారం ఉంది. ఈ విషయం రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా టోకెన్ ఇచ్చి ఆటో ఎక్కించిన పోలీసులు ఆటో నెంబర్ AP27Y0218 ఆటో డ్రైవర్కు ఫోన్ చేయగా బ్యాగ్ ఆటోలోనే ఉండడం గుర్తించి బ్యాగును బాధితురాలికి అందజేశారు. ఆటో డ్రైవర్ లాల్ రెడ్డి నిజాయితీని ట్రాఫిక్ డీఎస్పీ జె రాంబాబు అభినందించారు. ఉన్నాయని చెప్పి చేయడం జరిగింది. తన లాల్ తరఫున మేము అప్రిషియేట్ చేస్తున్నాము. ఈ నేపథ్యంలో ఎవరైతే రైలు ఆభరణాల వాళ్ళ వస్తువుల భద్రత నిమిత్తం ఇక్కడ ట్రాఫిక్ పోలీసు కన్సల్ట్ అయితే సార్ ఆ డబ్బా ఏదో చేతికి ఇవ్వండి సార్. పడ్డావు నువ్వు దొరకటం ఆయన బాబా లెక్క సార్ మాకంటున్నావు. మీ భర్త ఏమన్నా అంటాడనే అలా ఎక్కిన నాతో పాటు 2-3 ఎక్కారు. తర్వాత నేను వాళ్ళని ఆర్టీసీ బస్ స్టాండ్ అని విన్నాను. మేము ట్రంక్ రోడ్ లో దిగేసిన తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ కి అని చెప్పి ఇంకా మేము నా బుట్ట అయితే తీసుకున్నాను. బ్యాగ్ మర్చిపోయాను లేదు మాత్రం నాకు గుర్తులేదు. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు బుట్ట ఏది అని అడిగితే బుట్ట ఉంది మా నాన్న దగ్గర నాన్న తీసుకున్నానని చెప్పాను. కానీ అది మా వల్ల కాలేదు. అది చూస్తే మాత్రం లేదనేసరికి మళ్ళీ మా అమ్మ మా నాన్న కంగారు పడతా ఇక్కడ రైల్వే స్టేషన్కి వచ్చారు. మేము మాత్రం ఆర్టీసీ బస్ స్టాండ్లో వాళ్ళు దిగారు కిషోర్ మేము వెళ్తామని చెప్పి మా బ్రదర్తో చెప్పాను. మా బ్రదర్ వచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్కి తీసుకెళ్లారు. కానీ అక్కడ మేము చాలా గందరగోళం పడ్డాము. కానీ ఇక్కడ మధ్యలో చెట్ సెంటర్కి వచ్చిన తర్వాత మా నాన్నగారు ఫోన్ చేసి ఆటో అతని దగ్గర బ్యాగ్ ఉందమ్మా మీరు కంగారు పడద్దు మీరు ఇక్కడికి వచ్చేసి నేను చెప్పేశారు. సరే అని చెప్పి మేము కూడా చాలా నా గండం గట్టెక్కింది నా కాపురం నిలబడిందని నేను అనుకున్నాను. తర్వాత ఇక్కడికి రాగానే సరే ఇంకా ఆటో డ్రైవర్ గారు రాలేదు, ఇంకా వస్తువులు చెట్ సెంటర్లో ఉన్నాం. కానీ ఆటో డ్రైవర్ కూడా వచ్చి మాకు అమ్మ మీ బ్యాగ్ ఎక్కడికి పోలేదు మీరు అందులో ఏ వస్తువులు ఉన్నాయో చూసుకోండి అని చెప్పారు. మేము కంగారుగా తీసి అందులో నగలు ఉన్నాయి సార్ అందుకని ఇంత కంగారు పడ్డాము. గుడ్డలేదు అసలు పట్టించుకునే వాళ్ళం కాదు, నగలున్నందువల్ల ఆలోచించాల్సి వచ్చిందని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ కాదమ్మా లోపల ఓపెన్ చేసుకోండి మళ్ళీ అందరం ముందు సార్ ముందు మేము సమాధానం చెప్పాలని చెప్పి వచ్చారు. డిఎస్పీ సార్ కూడా వచ్చి ఇంకా దాని తర్వాత అంతా చూసి అమ్మా ఇవాళ నీ టైం బాగుంది మీకు దొరికాయి లేకపోతే ఇంకా ఎలా ఉండేదో ఏమో బయట ఆటో కానీ ఎక్కుంటే ఇంత భద్రత ఉండేది కాదు. రైల్వే ట్రాఫిక్ పోలీస్ ఆటో ఎక్కినందువల్ల మీరు ఇలా ఇంత సేఫ్ జోన్ లో ఉన్నారు అందుకని దీన్ని అందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. టంకురాళ్ళు దిగి బ్యాగ్ మర్చిపోయారు. మేము బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము. ఆ బస్ స్టాండ్లో వేరే వ్యక్తి 2 బ్యాగులు తీసుకున్నాడు, ఇంకో బ్యాగ్ ఉందని చెప్పాడు. ఆ బ్యాగ్ రైల్వే స్టేషన్ ఓపీలో అందజేద్దామని చెప్పి మళ్ళీ ఇంటికి పోయాను కూడా మళ్ళీ వెనక్కి వచ్చి ఆ రైల్వే ఓపీ కాడికి వచ్చాము. అంతలో వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి దాంట్లో బంగారం ఉందనాక ఇట్లా కాదమ్మ ఏడ తీసుకోకూడదు లోపలికి అని చెప్పి ఇక్కడ పోలీసు వారికి అది హ్యాండ్ ఓవర్ చేశాము. డిఎస్పీ గారు వాళ్ళు వచ్చి చూసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు. మదర్ దగ్గరికి వచ్చే నేపథ్యంలో ఈరోజు రావడం జరిగింది. వచ్చి ఇక్కడ టోకెన్ ఆటోని రైల్వే పోలీసు వాళ్ళ ద్వారా ఎక్కి వెళ్ళటం జరిగింది. తర్వాత ఆమె ఒక బ్యాగ్ని ఆ ఆటోలో మర్చిపోయినందువల్ల ఆమె కంగారు పడి తిరిగి అన్ని ఇంటికెళ్ళి చూసుకున్న తర్వాత మళ్ళా రైల్వే ఓపీ వాళ్ళని ట్రాఫిక్ పోలీస్ వాళ్ళని సహాయం కోరింది. ఇమీడియట్గా మా వాళ్ళు ఇక్కడ టోకెన్ ఆటోకి సంబంధించిన లాల్ రెడ్డి అనేటువంటి ఆటో తన దగ్గర బ్యాగ్ ఉన్నట్టు అది ఇంటాక్ట్గా తీసుకొచ్చి నిజాయితీగా మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానిలో సుమారు 20 సవర్ల పైగా బంగారు ఆభరణాలు ఆమె సొంత ఉన్నవి అవన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆమె కూడా లెక్క అంత సరిగా ఉందని తెలియటం జరిగింది. ఈ నేపథ్యంలో మన లాల్ రెడ్డి లాంటి నిజాయితీపరమైన ఆటోలు వాళ్ళ యొక్క సేవ ప్రజలకు మరింతగా ఉపయోగపడుతుందని చెప్పి ఇట్లా ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి
లాల్ రెడ్డి లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు మెలగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరొక ఇదే విధంగా ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు బయటికి వెళ్ళి వేరే ఆటోలు నెంబర్ లేని అలాంటి వాటికి ఎక్కకుండా రైల్వే పోలీస్ వారి ద్వారా టోకెన్ మీద మనసును అదుపులో ఉంచుకోవటానికి ధ్యానాన్ని మించిన సాధనం మరొకటి లేదని డిఆర్ఓ సిహెచ్ నరసింహారావు అన్నారు. తాతా కళ్యాణ మండపంలో జరుగుతున్న ధ్యాన దసరాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు సిద్ధ సూర్యప్రకాష్ రావు, కడప నుండి విచ్చేసిన ధ్యాన శిక్షకులు జి రామసుబ్బారెడ్డి, మహబూబ్ నగర్ నుండి విచ్చేసిన ధ్యాన శిక్షకులు పాండురంగయ్య, అద్దేపల్లి బద్రీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణ పరమాత్మ దీనికి ఫాదర్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సర్వశ్రేష్ఠుడైనటువంటి యోగీశ్వరుడు, పరమోత్తమ ఈశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్ముడే. ఎందుకంటే ఆయన మీకు వినే ఉంటారు భాగవతంలో, శివుడిని ఎవరైనా గెలవగలరా? శివుడిని గెలిచిన వాడు ఓన్లీ ఒక్కడు, అతడే శ్రీకృష్ణ పరమాత్ముడు. యుద్ధంలో శివుడిని గెలిచాడు బికాస్ ఆఫ్ ఈజ్ యోగ శక్తి, యోగ యాస్ట్రల్ పవర్ అతనికి అంత ఎక్కువ ఉంది. 126 years ఆయన బతుకున్నారు ఈ భూమిపై. ధ్యానం ద్వారా శ్వాస మీద ధ్యాసతో నిరాలోచన స్థితిలో ఆ అడ్డుతెర తెలిగిపోయి బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఇవ్వడానికి రెడీగా ఉంది, మనం తీసుకోవడానికి రెడీ అవ్వాలి. పైసా ఖర్చు లేదు, హాయిగా మనం ఎక్కడున్నా ఈ ధ్యాన పద్ధతిలో ఎంత సులభమైందంటే, ధ్యానము అంటే పూజ కాదు, ప్రార్థన కాదు, నామస్మరణ కాదు, మంత్ర జపము కాదు, కాషాయ వస్త్రాలు లేవు, గురు రూపము దేవతా రూపము ఏదీ లేదు. మీరు ఎక్కడికి పోనక్కర్లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని హాయిగా సుఖంగా స్థిరంగా కూర్చొని కళ్ళు రెండు మూసుకొని మీ సహజసిద్ధమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించి మీరు మీ ఇంట్లోనే నిర్వాణ స్థితిని పొందొచ్చు అని చెప్పేసి బ్రహ్మర్షి పత్రిజీ గారు. ఒకే పదానికి అనేక రకాలైనటువంటి అర్థాలనిచ్చే ఒకే అర్థాన్నిచ్చే పదాలు, పర్యాయ పదాలు అన్నమాట. అంటే ఎవరికి కావాలి ముక్తి? మానవులందరికీ ముక్తి కావాలి. జనన మరణ చక్రం నుంచి విడుదల, కర్మ చక్రం నుంచి విడుదల, దుఃఖం నుంచి విడుదల. మరి మానవులకు 3 రకాలైన దుఃఖాలు ఉంటాయి. ఒకటి శరీరానికి సంబంధించిన ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండడం, అదొక రకమైన దుఃఖం. మరి మనసుకు సంబంధించినటువంటి రోగాలు, మానసిక రోగాలు, భయము, ఆందోళన, విడ్డలం అని చెప్పారు. మరి అద్భుతంగా సృష్టి రహస్యాన్ని మనకు అందించారు. నిజంగా కూడా సృష్టిలో మొట్టమొదట ఉన్నది ఒకే ఒక శక్తి, అదే మూల శక్తి, ఫండమెంటల్ కాన్షియస్నెస్. దాన్నే ఆది పరాశక్తి అంటాము, పరబ్రహ్మ అంటాము, భగవంతుడు అంటారు. అందులోంచే మరి ఆత్మలోకాలు, ప్రకృతి లోకాలు వచ్చాయి. మరి పురుషుడు ప్రకృతి రెండు కలిసినప్పుడు సృష్టి ఏర్పడింది. కాబట్టి ఆ యొక్క మూల శక్తినే మనం ఎన్నో పేర్లతో పిలుస్తున్నాము. జగన్మాత అంటున్నాము, పరాశక్తి అంటున్నాము. ఆ పరాశక్తిని మరి మనము స్తుతిస్తూ ఒక పాటను ఈ నవరాత్రుల సందర్భంగా ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరిగే జాతీయ స్థాయి ఉషు పోటీలకు రెఫరీ మరియు జడ్జిగా ఒంగోలుకు చెందిన కరాటే మాస్టర్
మరియు ప్రకాశం జిల్లా ఉషు జనరల్ సెక్రటరీ డి వెంకటేష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా డి వెంకటేష్ను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన ఓగిరాల వెంకటేశ్వరరెడ్డి నియమితులయ్యారు. గురువారం నాడు విజయవాడలో జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. దసరా పండుగను పురస్కరించుకొని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతర ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు అదనపు బస్సులను ఏర్పాటు చేశామని ఒంగోలు ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ దసరా పండుగ సందర్భంగా వచ్చే ఎక్కువ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ఎప్పుడైనా సరే బస్సులు వివిధ ప్రాంతాలకు నడపడానికి సిద్ధంగా ఉన్నాము ఆర్టీసీ తరఫున. అట్లాగే ఈ స్పెషల్స్ ఇటు హైదరాబాద్ నుంచి క్లియర్ చేయడానికి కానీ, మళ్ళీ 11వ తారీఖు నుంచి ఇటు హైదరాబాద్కి వెళ్ళటానికి కానీ, అట్లాగే చెన్నై, బెంగళూరుకు కూడా ఈ స్పెషల్ సర్వీసులు అనేవి నడపడం జరుగుతుంది. నిన్నటి నుంచే పంపిస్తున్నాము. అటు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే ట్రాఫిక్ని క్లియర్ చేయడం కోసం, మన వైపు వచ్చే ట్రాఫిక్ని క్లియర్ చేయడం కోసం హైదరాబాద్కి కూడా బళ్ళు పంపిస్తున్నాము. అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. అట్లాగే ఇవాళ రేపు కూడా మేము హైదరాబాద్కి సర్వీసులు పంపిస్తున్నాము. తర్వాత చెన్నైకి కూడా, చెన్నై నుంచి మనకి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి ఇటువైపుకి ఇవాళ ప్రొద్దుట 2 బస్సులు పంపించడం జరిగింది. అట్లాగే బెంగళూరుకు కూడా 2 బస్సులు పంపించడం జరిగింది. అట్లాగే ట్రాఫిక్ని బట్టి, డిమాండ్ని బట్టి రేపు ఎల్లుండో కూడా మేము వెహికల్స్ ఆపరేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. దసరాకు బొమ్మల కొలువు ఏర్పాటు చేసి పండుగను జరుపుకోవటం భారతీయ సనాతన ధర్మంలో వస్తున్న ఆచారం. దుర్గముడు అనే రాక్షసుణ్ణి వధించడానికి తమ శక్తులన్నింటినీ దేవతలు జగన్మాతకు దారాదత్తం చేసిన తరువాత దేవతలందరూ బొమ్మలుగా మారిపోయారట. ఆ కథను ఆధారంగా చేసుకుని బొమ్మల కొలువును చేస్తారు. దక్షిణం బజార్లోని వేణుగోపాలస్వామి ఆలయంలో బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ప్రతి బొమ్మ ఏదో ఒక చరిత్రను చెబుతున్నట్లు మనకి అనిపిస్తుంది ఆ బొమ్మలను చూస్తున్నప్పుడు. సీతారాముల విగ్రహాలను చూస్తుంటే రామాయణం గుర్తుకు రాక మానదు. కృష్ణుడి విగ్రహం చూస్తుంటే ఆయన గీతోపదేశమే మన ముందు ప్రత్యక్షమవుతుంది. పెళ్లి బృందాలు, పక్షులు, జంతువులు, ఇలా ఎన్నో రకాల బొమ్మలు మనల్ని బొమ్మల కొలువులోకి ఆహ్వానిస్తూ ఉంటాయి. రండి, బొమ్మల కొలువును చూసి తరిద్దాం. అత్యంత ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీ తాత్కాలిక క్యాంపు కార్యాలయాన్ని ఈ నెల 8వ తేదీన ఒంగోలులో ప్రారంభిస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ సంచాలకులు ఆచార్య ఎలవర్తి విశ్వనాథరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జిల్లాల సీనియర్ ఉమెన్ ఫుట్బాల్ పోటీలను ప్రారంభించిన జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ మాతృమూర్తి రాజేశ్వరి వర్మ
క్రీడల వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వెల్లడి. ఒంగోలులోని తాతా లక్ష్మీప్రసాద్ కళ్యాణ మండపంలో ఘనంగా ధ్యాన దసరా ఉత్సవాలు. మనసును అదుపులో ఉంచుకునేందుకు ధ్యానం ఒక్కటే మార్గమన్న ఒంగోలు డిఆర్ఓ నరసింగారావు. శరన్నవరాత్రుల సందర్భంగా పలు ఆలయాలను సందర్శించుకున్న ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి. అమ్మవారికి ప్రత్యేక పూజలు. సత్య న్యూస్లో నేటి మాట. చేసిన తప్పుకు క్షమాపణ అడిగేవాడు ధైర్యవంతుడు. ఆ తప్పుని క్షమించగలిగే గుణమున్నవాడు బలవంతుడు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.